ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాల నుండి దిగువన ఉన్న ప్రాజెక్టులకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు భారీ వరద చేరుకుంటుంది. టీబీ డ్యాం పూర్తిస్థాయిగా నిండటంతో 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుకుంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు కలకలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణా బేసిన్ ముందున్న అన్ని ప్రాజెక్టులు ఏదైతే వరద నీరుతో కలకలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆల్మట్టి అలాగే తుంగభద్ర జలాశయాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలను నిండుకుండలా మారి ఏదైతే జలాశయంలో ఉన్న అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తుంగభద్ర జలాశయం పరిస్థితి చూసుకుంటే టీబీ డ్యాం ఇప్పుడు ప్రస్తుతానికి 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి. ముఖ్యంగా టీబీ డ్యాం సామర్థ్యం ఒకసారి చూసుకుంటే 1636 అడుగులు కాగా ప్రస్తుతానికి 1631.99 అడుగులకు టీబీ డ్యాం చేరుకుంది. దాదాపు 105 టీఎంసీల సామర్థ్యం టీబీ డ్యాం ఉండగా ప్రస్తుతం 101.73 టీఎంసీలకు చేరుకొని దాదాపు ఇన్ఫ్లోస్ అలాగే అవుట్ఫ్లోస్ ఒకే మాదిరిగా ఉన్నాయి. దాదాపు 87,000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ ఉండగా 85,000 క్యూసెక్లు దిగువకు విడుదల చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే టీబీ డ్యాం పైన ఏదైతే భారీగా కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాం పూర్తి స్థాయిలో నిండుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కర్నూలులోని శృంగేశ్ల పరిస్థితిని ఒకసారి చూసుకుంటే 1.2 టీఎంసీల సామర్థ్యం శృంగేశ్ల జలాశయానికి ఉండగా ప్రస్తుతం 0.55 టీఎంసీలు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం దాదాపు 3 గేట్లు ఎత్తి దిగువకు ఏదైతే కృష్ణా జలాలను దిగువకు అలాగే కేసీ కెనాల్కు విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇన్ఫ్లోస్ దాదాపు 20,000 క్యూసెక్లుగా ఉన్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు శ్రీశైలం జలాశయం పరిస్థితిని ఒకసారి చూసుకుంటే 885 అడుగులు కాగా 858 అడుగులకు ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇటు ఏదైతే ఆల్మట్టి నుంచి ఇటు తుంగభద్ర నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్ భారీగా ఇన్ఫ్లోస్ చేరుకుంటున్నాయి శ్రీశైలం జలాశయానికి. ముఖ్యంగా 2,46,000 క్యూసెక్లు ఏదైతే ఇన్ఫ్లోస్ శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంటే దాదాపు 31,000 క్యూసెక్లు అవుట్ఫ్లోగా ఉంది. దాదాపు 215 టీఎంసీల సామర్థ్యం ఉండగా 100 టీఎంసీలకు శ్రీశైలం జలాశయం చేరుకుంది. ఏదైతే కొడిగట్టు అలాగే ఎడమగట్టు 2 విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. అయితే జలాశయానికి భారీగా వరద ఇన్ఫ్లోస్ ఉండడంతో ఏదైతే చుట్టుపక్కల ఉన్న జలాశయాలు పూర్తి స్థాయిలో నిండుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటు ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉండడంతో జలాశయాలకు జలకలర్ చేరుకున్నాయి. అయితే ఏదైతే జలాశయాలకు ఆనుకోనున్న ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు అనుకున్న సమయానికి నీరు వస్తుండడంతో ఇటు రైతులు కూడా పంటలు వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.